మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv Pasupuleti on Suman TV. స్టాక్ మార్కెట్ ఈ వారం అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అట్ ది సేమ్ టైం మొన్నటితో పోలిస్తే ఇవాళ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది మార్కెట్. సో వీటికి ఏ కారణాలు అయి ఉండొచ్చు? అట్ ది సేమ్ టైం ఓవరాల్ వీక్ ఎలా ఉంది, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, వీటి గురించి తెలుసుకోబోతున్నాం. మనతో చెప్పడానికి వీటి గురించి మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గండ్రా శ్రీనివాస్ గారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, యాక్చువల్లీ ఇవాళ స్టాక్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఏ కారణాల వల్ల పాజిటివ్ క్లోజ్ అయింది? అట్ ది సేమ్ టైం ఈ మధ్య కాలంలో ట్రంప్ ఏదైనా ఇష్యూ కావచ్చు, షట్ డౌన్ కావచ్చు, వీటి వల్ల చాలా ఇంపాక్ట్ అయితే అవుతుందని చెప్పి అనుకోవచ్చు. సో ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి? అట్ ది సేమ్ టైం సో ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటి? ట్రంప్ ఇంపాక్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 month 2 months నుండి, బట్ లాస్ట్ 2 daysలో ట్రంప్ ఇంపాక్ట్ తగ్గింది. అవును, మన గవర్నమెంట్ తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల జిఎస్టీ యొక్క మనం తగ్గించాం కదా గవర్నమెంట్, దాని యొక్క రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. సో దానివల్లనే వెహికల్స్ హైయెస్ట్ మారుతి వెహికల్స్ అయితే హైయెస్ట్ 70,000 వెహికల్స్ సింగిల్ డే బుక్ చేశారు. వాళ్ళ యొక్క సేల్స్ పాజిటివ్ వచ్చినాయి. నాట్ ఓన్లీ మారుతి, టాటా కార్స్ యొక్క వెహికల్స్, అంటే ఆటోమొబైల్స్ యొక్క అన్ని పాజిటివ్. అంటే ఆటోమొబైల్ సెక్టార్ కనుక సేల్ బాగా అయింది అంటే దట్ ప్యూర్లీ ఇండికేట్ గ్రోత్ బాగుంది, ఎకనామీ బాగుంది, ప్రొడక్షన్ బాగుంది, పర్చేసింగ్ పబ్లిక్ కొంటున్నారు అర్థం. పాజిటివ్ అంటే గవర్నమెంట్ తీసుకున్న మంచి నిర్ణయాలలో జిఎస్టీ తగ్గింపు ఒకటి, ఇది మంచి రిజల్ట్ వస్తుంది. ఒకప్పుడు పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అంటే మనకు ట్రంప్ మన మీద ఏకదాటి చేసినా మనం తట్టుకొని ఈ లాస్ట్ అంటే స్టాక్ మార్కెట్ ఫ్రమ్ లాస్ట్ 1 month నుండి రోజు కొద్దిగా 0.1 అట్లా తగ్గుంటూ వచ్చిన ఈ 2 days నుండి, అంటే లాస్ట్ వర్కింగ్ డే ఈ వర్కింగ్ డేలో పెరిగింది. ఓకే, లాస్ట్ వర్కింగ్ డే 1% పెరిగింది. ఈ రోజు పాజిటివ్తో క్లోజ్ అయినాయి. సో జిఎస్టీ రిజల్ట్ బాగా వస్తున్నాయి. పెరగడానికైనా ఆర్బీఐ యొక్క రూల్స్ అంటే వాళ్ళు ఏమంటే ఫ్యూచర్లో డిసెంబర్లో అవసరాన్ని బట్టి తగ్గిస్తామని చెప్పారు. ఇది మెయిన్ పాజిటివ్ న్యూస్ ఒకటి. తర్వాత లోన్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఉన్న పర్మిషన్స్ వాళ్ళ యొక్క రిస్ట్రిక్షన్ ఎత్తేయడం జరిగింది. సో ఓవరాల్గా పాజిటివ్. ఓకే, అమృత కాల్ నడుస్తుందని చెప్పొచ్చు. ఇండియా స్టాక్ మార్కెట్కి చాలా బాగా నడుస్తుంది. ఇంకొకటి మనీ అంతా ఐపీఓ మార్కెట్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు టాటా క్యాపిటల్ ఐపీఓ వస్తుంది కదా, సో దానికోసం పబ్లిక్ అంతా విత్డ్రా చేసుకున్న పనిలో ఉన్నారు. చాలా మంచి ఐపీఓస్ వస్తున్నాయి, బట్ చూసి ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్తుంటాను. ఓవరాల్గా అయితే మార్కెట్ పాజిటివ్గా ఉంది. ఇంకా ఏమేమి సెక్టార్స్ ఈ వారం బాగున్నాయి అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది? ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ ఎక్సెప్ట్ సాఫ్ట్వేర్ అండ్ బ్యాంకింగ్. మన ఫార్మాకి ట్రంప్ చేసిన చిన్న అనౌన్స్మెంట్ వల్ల తగ్గింది ఒకరోజు. మిగతా నెక్స్ట్ డే రిలీజ్ అయ్యారు, పబ్లిక్ ఇన్వెస్టర్స్ రిలీజ్ అయ్యారు. ఏంటంటే జనరిక్ ఫార్మా మీద మాత్రమే ఇంపాక్ట్, జనరిక్ ఫార్మా మీద ఇంపాక్ట్ ఉండదు. ఓన్లీ డ్రగ్స్ అంటే సన్ ఫార్మాకి ఒకదానికే ఇబ్బంది. బట్ అగైన్ నెక్స్ట్ డే ఏమైంది, సన్ ఫార్మా ఇంకో కంపెనీతో టైఅప్ అయి యూఎస్లో అమ్మడం జరుగుతుంది. తర్వాత ఒకాడ్ ఫార్మా కంపెనీ, అది యూరోప్ కంట్రీస్ నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో పెద్దగా ఇంపాక్ట్ లేదు. సో ఈవెన్ నాటకో ఫార్మా ఇవాళ బాగా పెరిగింది. ట్రంప్ యొక్క నిర్ణయాలు ఈవెన్ ఫార్మా మీద లేదు, ఒక ఐటీ మీద కొద్దిగా ఉంది. సో మనకి ఇక ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుంది, ఎక్సెప్ట్ అన్లెస్ ట్రంప్ మాట్లాడినంత వరకు. మిగతా వారం కూడా అయితే బాగా పెరగదు, బాగా తగ్గదు. గుర్తుంచుకోండి. బై అండ్ డిప్సైడ్ కన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి ఫండమెంటల్స్ చూసుకున్న కంపెనీస్ చూసుకొని తగ్గితే మాత్రం కొనండి. సో ఏం చెప్తారు ఇన్వెస్టర్స్కి మరి ఇన్వెస్ట్ చేసే ముందు? ఇన్వెస్టర్స్కి అందరికీ అయితే నేను ఒకటే చెప్తానండి, ఇంత మంచి సమయం మళ్ళీ ఎప్పుడు రాదు. అంతే అంటారా? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకుందాం, ఒక 10,000 ఇన్వెస్ట్ చేయండి, సింపుల్ అంతే. అంటే ఎప్పుడు తగ్గుద్దా అనుకున్నాను, ఎప్పుడు మార్కెట్ తగ్గదు. మీరు గత 100 years నుంచి చూసినా మార్కెట్ తగ్గని ఎప్పుడు తగ్గదు. మనం దేవుళ్ళ మరి తగ్గదు చెప్పడానికి తగ్గదు. ఒక సర్టన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినాక మీకే అర్థమవుతుంది. తగ్గిందనుకోండి అగైన్ ఇన్వెస్ట్ చేయండి, ఉంటేనే, లేకపోతే తగ్గియండి. బట్ మార్కెట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ ట్రంప్ సో ఎందుకని చాలా చేంజెస్, వేరియేషన్స్ అన్ని ఇవన్నీ మనం ఈ పరిణామాలను ఎలా తీసుకోవచ్చు? సో ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఒక మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మార్కెట్ పడిపోవాలంటే మన కంపెనీ యొక్క ఇప్పుడు క్యూటీ రిజల్ట్ రాబోతుంది, ఈ రిజల్ట్ బాగలేకపోతే పడిపోతుంది తప్ప మన ప్రభుత్వ నిర్ణయాలు తప్పుగా ఉంటే పడిపోతుంది ఆర్బీఐ. బట్ మిగతా అదంతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కిందకి వస్తుంది. ఒక 2 days పడిపోతుంది, మళ్ళీ రిలీజ్ అయ్యి మళ్ళీ అప్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్ మాత్రం
ఫారిన్ ఇన్వెస్టర్ మాత్రం విత్డ్రా చేసుకుంటున్నారు. పెయిన్ తెలియకుండా కొద్దిగా విత్డ్రా చేసుకుంటున్నారు. బహుశా అక్కడ యుఎస్ వాళ్ళకున్న అబ్జెక్షన్స్ ట్రంప్ వల్ల ఏమైనా ఉండొచ్చు, లేకుంటే ఇంతకన్నా మంచి మార్కెట్ ఉంటే వెళ్దాం అనుకుండొచ్చు. బట్ ఎఫ్ఐఎల్ మాత్రం విత్డ్రా చేసుకుంటున్నారు. బట్ లక్కీగా మనం ప్రతి కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేస్తున్న సిప్ అమౌంట్ ఉంది కదా, ప్రతి డే సమానంగా ఇన్సూరెన్స్ సమానంగా మళ్ళీ అగైన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్రతిరోజు వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు, మనం అప్లోడ్ చేస్తున్నాం. ఇట్లా కంటిన్యూ 1 month జరుగుతూనే ఉంది. ఇది మన ఇండియాలో ఉన్న సగటు ఇన్వెస్టర్ యొక్క గొప్పతనము. మనకి ఇండియా మన ఈ గ్రోత్ మీద నమ్మకంతో మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇంకా మ్యూచువల్ ఫండ్ దగ్గర చాలా లక్షల కోట్లు ఉన్నాయి. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ విత్డ్రా చేసుకున్నా మనకేం కాదు, మార్కెట్ ఇంకా అప్ అవుతుంది. నాట్ ఓన్లీ నేను చెప్పడం కాదండి, హెచ్ఎస్బిసి ఫేవర్ చెప్తుంది మార్కెట్ గురించి. తర్వాత మార్క్ మొబియస్ అని ఒక ఫారిన్ ఇన్వెస్టర్ అన్నాడు, రాబోయే ఒక 1 year 2 years ఈజీగా 1 lakh సెన్సెక్స్ అనేది 1 lakh పాయింట్స్ ఈజీగా దాటుతుందని చెప్తున్నాడు. అంత పెద్ద ఫేమస్ రాబోయే 1 year లో ఇన్స్మిన్స్ 20%, ఇవాళ 85,000 కదా, ఆల్మోస్ట్ 15% ఈజీగా పెరుగుతుందని అతని యొక్క ప్రిడిక్షన్. నాట్ ఓన్లీ మార్క్ మొబియస్ అండి, తర్వాత హెచ్ఎస్బిసి వాళ్ళు చెప్పేది అదే, ఈవెన్ జపాన్ యొక్క రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ వాళ్ళు చెప్పేది కూడా అంత పాజిటివ్ లుక్కే ఉందండి. ఎక్కడ భయపడే అవసరం ఉండదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా అవి ఒకరోజు వస్తాయి పోతాయి. ఎప్పుడైనా ఇండస్ట్రీ మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. మీకు చెవులో పట్టిన తుప్పు వెళ్ళిపోవాలంటే మీరు అంటే మనం చదివితే వేరు అంటుంది కదా, మీరు ఏఐని అడగండి. ఎందుకు తుప్పు పట్టిపోతుందని చెప్తున్నా అంటే ఏఐని ఇలా అడగండి, అమెరికా, చైనా, ఇండియా ఎకానమీ ఎలా ఉందని అడగండి. అంటే మనం మనకన్నా ముందున్న టాప్ 2 కంట్రీస్తో మనం పోటీ పడి అడుగుతున్నాం. ఏం చెప్తుంది అంటే అమెరికాలకు వాళ్ళ అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నారని చెప్తుంది. చైనా మధ్యస్థంగా ఉందని చెప్తుంది. లిజన్ అబౌట్ ఇండియా. ఎంత అసలు ఆ వర్డ్ వింటే అసలు అమృతం తాగినంత సంతోషాన్ని, ప్రతి ఒక్కరికి 1000 కోట్ల లక్కీ డ్రా వచ్చినంత ఆనందాన్ని ఇస్తుంది. అంటే అమృత కాలు ఉంది అని ఏ యొక్క దాని మీనింగ్ అండి. ఇప్పుడు మించిన శుభతరుణం ఎప్పుడు రాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు దసరా కూరెళ్ళారు కదా పబ్లిక్ అందరూ, మీరు చూడండి, ఒక 30 years బ్యాక్ మన విలేజ్లో ఎన్ని కార్లు ఉండేదో చూడండి, ఎన్ని టీవీలు ఉండేదో ఆలోచించుకోండి. ఒక 20-30 years బ్యాక్ ఒక మొబైల్స్ ఎన్ని ఉండేదో చూడండి, ఇప్పుడు ఎన్ని ఉండేది చూడండి. మీ కళ్ళ ముందు ఇంత స్పష్టంగా గ్రోత్ కనబడుతుంది కాబట్టి గుడ్డిగా నమ్మండి, దండిగా డబ్బులు సంపాదించుకోండి. సూపర్ అండి. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ వీక్ కూడా అతిగా పెరగదు, అతిగా తగ్గదు, సైడ్ వేస్ ఉంటుంది, ఓవరాల్గా బాగుంటుంది. బట్ సమ్ సెక్టార్స్, ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టార్ ఇన్వెస్ట్ చేయండి, మంచి కంపెనీస్ చూసి ఇన్వెస్ట్ చేయండి. ఈవెన్ ఫార్మా కంపెనీలు కూడా మంచి కంపెనీస్ ఉన్నాయండి, యూఎస్తో డిపెండ్ లేకుండా మంచి ఫార్మా కంపెనీ ఇన్వెస్ట్ చేయండి. తర్వాత సెక్టార్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. క్వార్టర్ రిజల్ట్ మీద డిపెండ్ అవుతుందండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, మార్కెట్ ప్రస్తుతానికి పాజిటివ్ గా ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ సో ఈ ప్రజెంట్ ఏదైతే ఫేజ్ ఉందో మంచి ఫేజ్, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదని చెప్పి గండా శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీకు ఓన్ రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.